సార్ మీరు గెలుస్తానంటున్నారు. మరి మీ నెక్స్ట్ మీ ఏదైతే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఖాళీ కాబోతుంది. ఇక మీ రాజకీయ వారసుడు ఎవరు ఉన్నారు అని అంటే ఏం చెప్తారు అసలు? ఇప్పుడు మాకంటూ మా ఆర్గనైజేషన్కు మా పార్టీ అధ్యక్షుడు ఉంటాడు. అది ఆయన డిసైడ్ చేయాలి తప్ప పద్మారావు కాదు కదా. అప్పుడు ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఏం సంగతి అని చెప్పి మా పార్టీ అధ్యక్షుడు చూస్తాడు. ఆయన తీసుకునే నిర్ణయం అది, పద్మారావు తీసుకునే నిర్ణయం కాదు అది. నేను పార్లమెంట్లో ఎట్లా బయటపడాలి, ఎట్లా గెలవాలి అని చెప్పి నా ఇంటెన్షన్ ఎంత, నా గోల్ మాత్రం దీని మీదే ఉంటుంది. అది మా అధ్యక్షుని పైన డిపెండ్ ఉంటుంది. అది ఆయన ఎవరైతే ఇదైతే చూసి వాళ్ళనే పెడతాడు. అది డెసిషన్ మేకరు మా బాస్, నేను కాదు. సార్ చివరిగా చెప్పండి, ఇక పద్మారావు గౌడ్కే ఎందుకు ఓటేయాలంటే మీరు ఏం చెప్తారు అసలు? జనం ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు ఎమ్మెల్యేగా అయినా. ఇక్కడ ఉన్న నా అటెండెన్సీ అంతా అందరికీ తెలుస్తుంది కదా. ఇది హైదరాబాద్ సిటీ కదా. మీడియా చూస్తూ ఉంటారు, జనం తిరుగుతూ ఉంటారు, వాళ్ళ రిలేషన్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. అరే మంచి వ్యక్తి కదా, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాడు కదా. నాయకుడు ఆయనతో అవసరం ఏముంటుంది? రోజు పోయి వాళ్ళ ఇంట్లో వంట చేయాలని ఉండదు. నాయకుడు అనేవాడికి అందుబాటులో పీపుల్స్కి అవసరం పడ్డప్పుడు అందుబాటులో ఉంటాడా, ఉండడా, దొరకడా. ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళకి ఆ మెసేజ్ ఉంటుంది. ఖచ్చితంగా దాని మీదే డెసిషన్ తీసుకుంటారు.